ఈ వీడియోలో మీకు నేను పెలాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇదైతే కుల్లోట్స్ అనమాట. సేమ్ పెలాజో ప్యాంట్స్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో కుల్లోట్స్ కూడా అంతే తీసుకోవాలి. ఎటొచ్చి మారేది లెంత్ ఒకటే. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీకు అన్నీ క్లియర్గా అర్థం. కుల్లోట్స్ అంటే ఏమీ లేదండి, స్కర్ట్ లాగే ఉంటుంది. ఇది చూడడానికి స్కర్ట్ లా ఉంటుంది, కానీ పెలాజో ప్యాంట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఆ విధంగానే కట్ చేసుకోవాలన్నమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్తాం. చూడండి, ఫస్ట్ ఈ పెలాజో ప్యాంట్కి మనకు కావాల్సినవి 3 మెజర్మెంట్స్ ఓన్లీ అనమాట. లెంత్ ఒకటి, వేస్ట్ రౌండ్ ఒకటి, అండ్ హిప్ రౌండ్ అనమాట. హిప్ రౌండ్ అన్నా సీట్ రౌండ్ అన్నా ఒకటే అండి. ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలు మనకి పెలాజో ప్యాంట్ ఈజీగా కట్ చేసేసుకో. మీకు ఇక్కడ ఒకసారి పెలాజో డ్రాయింగ్ గీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫుల్ లెంత్ తీసుకోవాలన్నమాట. పైనుండి ఫుల్ లెంత్ అంటే నడుం దగ్గర మనం ఎక్కడ కడతామో అక్కడ నుండి పాదాల వరకు ఫుల్ లెంత్ కొలత తీసుకోవాలి. అది ఇక్కడ 38 వచ్చింది. 38 అంటే మనం నడుం దగ్గర ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎలాస్టిక్ కోసం మైనస్ చేసుకోవాలి. రిమైనింగ్ 37 ఇంచెస్ ఫుల్ లెంత్ కింద తీసుకోవాలన్నమాట. అంటే మీకు కట్ చేసేటప్పుడు చెప్తానండి ఎంత ఖర్చు వదులుకోవాలనేది. అడుగునేమో 1 ఇంచు, పైనేమో 1/2 ఇంచ్ వదులుకోవాలి ఖర్చులు. నెక్స్ట్ వచ్చి వేస్ట్ రౌండ్ అనమాట. వేస్ట్ రౌండ్ మనం ఎక్కడైతే కడతామో అక్కడ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ వచ్చి 32 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి హిప్ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ 35.5 హిప్ రౌండ్ మెజర్మెంట్ వచ్చింది. ఇంకా 1/2 ఇంచే కదా, నేను 36 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 3 మెజర్మెంట్స్ మనకి వచ్చాయి కదండి. ఇప్పుడు కిస్తా ఎంత పెట్టుకోవాలి, కాలు లూజ్ ఎంత పెట్టుకోవాలి అనే దానికి చిన్న ఫార్ములా ఉంటుందన్నమాట. ఏం లేదండి, కిస్తా ఎక్స్ అనుకుందాం మనం. దానికి హిప్ బై 3 చేయాలన్నమాట. చేస్తే మనకి కిస్తా ఎంత పెట్టుకోవాలనేది వస్తుంది. 36/3 చేయాలి. చేస్తే 12 ఇంచెస్. అంటే కిస్తా ఎన్ని ఇంచెస్ తీసుకోవాలంటే 12 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి వై అనమాట. అంటే కాలు లూజ్ ఎంత పెట్టుకోవాలనే దానికి హిప్ ప్లస్ 4/4 అంటే హిప్కి 4 ఇంచెస్ లూజ్ కలుపుకొని దాన్ని వచ్చిన దాన్ని 4తో డివైడ్ చేయాలన్నమాట. అంటే 36 + 4 40, 40/4 10 వచ్చింది. అంటే మనకి ఇక్కడ కాలు లూజ్ ఎంత తీసుకోవాలి, 10 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్లో మనకి పెలాజో అన్నది వచ్చేస్తుందండి. మీకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అని 2 విడివిడిగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు క్లాత్ ఇలా ఉందనుకోండి. క్లాత్కి 2 ఎడ్జెస్ ఉంటాయి కదండి, అంటే సాల్వేజ్ ఎడ్జెస్ ఉంటాయి కదా పన్నాకి. ఆ 2 కలిపి ఒకవైపుగా మనం మడత పెట్టుకోవాలన్నమాట. అంటే 2 పొరలుగా ఉంటుంది. ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటే మనం, అంటే ఫ్రంట్ బ్యాక్ విడిగా తీసుకుంటాం కాబట్టి మనకి ఫోల్డ్ వస్తుంది. ఇలాగా 2 ఫోల్డ్స్ అంటే 2 మడతల్లో క్లాత్ ఉంటుంది మనకి. దానికి ఏం చేయాలంటే చూడండి, సెంటర్లో పన్నా ఎంత ఉన్నా సరే సెంటర్లో ఒక లైన్ తీసుకోవాలి. అలానే నడుం దగ్గర మనకి ఎలాస్టిక్ అతుక్కోవాలి కదా, అతకడానికి 1 ఇంచ్ ఎలాస్టిక్ వేసేటప్పుడు 1.5 ఇంచ్ క్లాత్ వదులుకోవాలి. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ మడతలోకి వెళ్ళిపోతుంది అనమాట మనకి. అందుకని 1.5 ఇంచ్ ఇలా మడత పెట్టుకున్నప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి 1.5 ఇంచ్ పైన వదులుకోవాలి. తర్వాత రిమైనింగ్ 37 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానిపైన 12 ఇంచెస్ కిస్తా తీసుకోవాలన్నమాట. అంటే పైన 1 ఇంచ్ ఎలాస్టిక్ వేసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ ఎలాస్టిక్తో కలిపి 12 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదని నేను అలా పెట్టేశానండి. కానీ 12 ఇంచెస్ పైన ఎలాస్టిక్తో కలిపి కిస్తా పొడుగు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎక్కడైతే మనం సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ లైను మనకి వై అంటే కాలు లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చినాయి కదా. ఈ సెంటర్ లైన్ దగ్గర ఇటు 5 ఇంచెస్, ఇటు 5 ఇంచెస్, అంటే టోటల్గా మనకి 10 ఇంచెస్ అవుతుందన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. సెంటర్ లైన్ దగ్గర నుండి అటు 5, ఇటు 5 మార్క్ చేసుకొని అక్కడ నుండి 2 ఇంచెస్ కిస్తా దగ్గర రౌండ్ తీసుకోవాలన్నమాట. ఈ చివర అంటే ఒకవైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ ఈ విధంగా కరువు తీసుకొని చివరి వరకు కలిపేసుకోవాలి. ఆ కిస్తా రౌండ్ దగ్గర నుండి చివర అంటే క్లాత్ మనకి పన్నా ఎంత లూజ్ ఉంటుందో అంత లూజు కలిపేసుకోవాలి. అంటే పెలాజో అంటే మనకి లూజ్గా ఉంటుంది కాబట్టి
పన్నా ఎంత లూజ్ ఉందో అంత లూజు కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలంటే అడుగును మనం మడత పెట్టుకుంటాం కదా, ఖర్చు పెట్టుకోవాలి. అలానే కొంచెం చివర్లో క్రాస్ తీసుకోవాలన్నమాట, రౌండ్గా తీసుకోవాలి. సో ఇది అయిపోయింది కదండి, ఫ్రంట్ పార్ట్ మనకి అయిపోయింది. ఇప్పుడు ఇదే క్లాత్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోగా మిగతా క్లాత్ ఉంటుంది కదా, దానిపైన ఈ ఫ్రంట్ కటింగ్ పార్ట్ తీసుకొచ్చి పరిచేసుకుంటాం ఆ క్లాత్ పైన. ఈ పరిచేసుకున్నప్పుడు యాజ్ యూజువల్గా సేమ్ ఫ్రంట్దే ఇక్కడ దీని మీద పరిచేసుకొని ఎక్స్ట్రాగా ఏమేమి మార్క్ చేసుకోవాలో చూద్దామండి. అయితే నేను ఇక్కడ ఈ మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి బ్యాక్ పైన వేసేటప్పుడు ఏం చేయాలంటే పైనుండి 1.5 నుండి 2 ఇంచెస్ వరకు వదులుకోవాలి. పైన గ్యాప్ 1.5 నుండి 2 ఇంచెస్ వరకు గ్యాప్ వదిలేసుకొని అప్పుడు మనం ఈ బ్యాక్ని దీనిపైన వేసుకోవాలన్నమాట. చూడండి నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కిస్తా వైపు మనం రౌండ్ వచ్చింది కదండి, కిస్తా రౌండ్ వచ్చింది కదా, ఈ 2 ఇంచెస్ అలానే పొడవుగా కిస్తా రౌండ్ దగ్గర 2 ఇంచెస్ అలానే తర్వాత అక్కడ నుండి కిందకి కలిపేసుకోవాలన్నమాట. పైన 1.5కి ఇలా క్రాస్ తీసుకోవాలి బ్యాక్. అంటే కిస్తా రౌండ్ కాకుండా వేరే ఇంకొకటి ఉంది కదా, అక్కడ నుండి సైడ్ వస్తుందన్నమాట. దాని నుండి ఈ కిస్తా రౌండ్ దగ్గరికి ఇలా పైన వేసేసుకొని అక్కడ కిస్తా రౌండ్ దగ్గర నుండి పన్నా ఎంత ఉందో అలా మనం ఫ్రంట్ లోపలికి కలిపేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇలా చేయడం వెనక పార్ట్ అంటే బ్యాక్లో మనకి ఇలా 1.5 ఇంచ్ దేనికోసం అంటే ఉంచడం, మనం కూర్చున్నప్పుడు అది వెనక సీట్ అది ఉంటుంది కదండి, పైకి లెగ్స్ పోకుండా ఉండడం కోసం. ఎప్పుడు కూడా దేనికైనా సరే ఫ్యాన్స్కి ఇలా పెట్టుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇదండి పెలాజో కటింగ్ అంతానే. అయితే మనం ఈ ప్యాంట్కి ఇప్పుడు మనం స్టిచ్ అయిపోయేది ఏంటంటే కుల్లోట్స్ అనమాట. కుల్లోట్స్ అంటే ఏమి లేదండి, మొత్తము మెజర్మెంట్స్ అంతా ఇదే, సేమ్ ఇలానే కటింగ్ అంతా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అయితే మోకాళ్ళ కింద వరకు అనమాట, అంటే 3/4 అనమాట. ఇది 3/4 పెలాజోలా ఉండి 3/4 ఉన్నదాన్ని కుల్లోట్స్ అంటారు. ఇప్పుడు నేను చేయబోయే కటింగ్ అయితే అదండి. ఇది మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్, కాకపోతే ఈ ఫుల్ లెంత్ అనేది 37 కాకుండా ఇక్కడ వరకు పెట్టుకుంటాం అనమాట. 28 అంటే మోకాళ్ళ కింద వరకు ఎంత మెజర్మెంట్ అయితే అంతవరకు పెట్టుకుంటాం. దీన్ని మనం కుల్లోట్స్ అంటాం. ఇది మొత్తం సేమ్ బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా సేమ్ ఇదే అనమాట. నేను కట్ చేయబోయేది మాత్రం అది. మీరు క్లాత్ కట్ చేస్తాను చూడండి. క్లాత్ని నేను ఈ విధంగా 2 ఫోల్డ్స్లో అంటే మడత పెట్టుకున్నాను అనమాట. 2 ఫోల్డ్స్ కాదండి, క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకున్నాను నేను 2 పొరలుగా. మడత పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తం ఎంత ఉందో దాన్ని నేను 2 భాగాలు చేసుకుంటున్నాను. అంటే నేను పెలాజో పొడుగు కాదు కుల్లోట్స్ అంటున్నాను కదా, ఈ కుల్లోట్స్కి మనకి 30 వరకు వస్తే సరిపోతుందన్నమాట నాకు. అందుకని నేను మొత్తం క్లాత్ ఎంత ఉందో దానిలో ఆఫ్ చేస్తాను. అంటే ఎడ్జెస్ ట్రిమ్ చేసుకోవాలి, క్రాస్లు అవి లేకుండా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఈ క్లాత్ ఎంత ఉందో పెట్టుకున్నాను పొడవుగా. అండ్ పైన వచ్చి నేను 1 ఇంచ్ బెల్ట్ ఎలాస్టిక్ కోసం విడిగా జాయింట్ చేస్తానండి. అందుకని పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను నేను ఎలాస్టిక్ కోసం, క్లాత్ జాయింట్ చేయడం కోసం. పెట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ని 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. అంటే ఎందుకంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ముందు మనం ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చూద్దాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీన్ని మధ్యలోకి ఆఫ్ చేసుకోవాలన్నమాట. మొత్తం మీద అయితే ఎంత ఉందో ఒకసారి మెషర్ చేసుకోవాలి. 37 ఉంది. దీనిలో ఈ టేప్ని మనం లెక్కలు వేసుకునే అవసరం లేదండి. ఇలా టేప్ని మధ్యలోకి మడుచుకుంటే మనకి ఎంత ఉందో తెలిసిపోతుంది. దాని నుండి సగానికి నేను మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. మనకి క్రాస్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఒక ఎడ్జ్ను ఎంత మార్క్ చేసుకున్నామో 2 ఎడ్జ్లో కూడా అలా మార్క్ చేసుకుంటే మొత్తం కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా సమానంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇది 1/2 ఇంచ్ నేను ఎలాస్టిక్ కోసం వదిలిపెట్టేశాను. మధ్యలో ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ నుండి 12 ఇంచెస్ కిస్తా వచ్చింది కదండి, మనం ఇందాక మెజర్మెంట్స్ చూసుకున్నాం కదా, అందులో 12 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను ఇలా మార్క్ చేసుకున్నాను సెంటర్ లైన్ మీద. అక్కడ నుండి కాల్ లూజ్ కోసం
ఈ విధంగా సెంటర్ నుండి మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ అనమాట. అంటే సెంటర్ లైన్ నుండి ఇటు 5 ఇంచెస్ అటు 5 ఇంచెస్ అనమాట. టోటల్ 10 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి లైన్ కరెక్ట్గా రావడం కోసం ఈ పై భాగంలో కూడా సేమ్ అదే విధంగా 10 ఇంచెస్ ఇటు 5 అటు 5 మార్క్ చేసుకొని ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఒక సైడ్ కిస్తా రౌండింగ్ కోసం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 1.5 నుండి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. ఇలా 10 ఇంచెస్ పెట్టిన తర్వాత కిస్తా రౌండ్ కోసం ఇక్కడ 1.5 నుండి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి మనకి అడుగున ఎంత లూజ్ ఉందో అక్కడ వరకు చేసుకోవాలి. అటు ఎలా నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, ఇటు కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి క్రింద వరకు కలుపుకోవాలి కదండి ఒక లైన్, దానికోసం. ఇప్పుడు ఈ కిస్తా రౌండ్ దగ్గర నుండి కింద పన్నా ఎంత వరకు ఉందో, అంటే పెలాజో అంటే మనకి బాగా లూజ్ ఉండాలి కదా, పన్నా ఎంత ఉందో మనకి చూడడానికి అది స్కట్లా అనిపిస్తుంటుంది కూడా ఈ కుల్లోడ్స్ అన్నది. అందుకని నేను పన్నా చివరి వరకు ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఒకవైపు కిస్తా కరువు దగ్గర నుండి ఎండింగ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇంకొక వైపు 2 ఇంచెస్ ఇటువైపు కూడా మార్క్ చేశానంటే కదండి, కాకపోతే ఇటు రౌండ్ తీయమంతే మనం. అక్కడ 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి నడుము దగ్గరికి అంటే ఈ పై వరకు లైన్ పొడవుగా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే కరువు తీసి ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ నేను బయటికి మార్క్ చేసుకొని అక్కడ నుండి పైకి లైన్ ఇలా కలిపేసుకోవాలి అంతే. చూసారు కదా, ఇదేనండి ఫ్రంట్ కటింగ్ అన్నది అయిపోయింది. చాలా ఈజీ అండి. కొంచెం అర్థం అవడానికి కష్టంగా అనిపిస్తుంది మనం అర్థం చేసుకునేప్పుడు. ఒకసారి చూసామంటే మనకి ఒకసారి కట్ చేసి చూడండి. ఒకసారి కట్ చేసి కటింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. ఒక 4-5 స్టెప్స్లో మనకి పెలాజో స్టిచ్చింగ్ అన్నది కూడా అయిపోతుంది. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద పరిచి బ్యాక్ తీసుకుందాము. ఇది కూడా సేమ్ అంతేనండి. 2 మడతలు వేసుకున్నాం కదా, క్లాత్ని మడత పెట్టుకొని ఇలాగే వేసుకొని, కాకపోతే పై నుండి మనం 1.5 నుండి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటాం. చూడండి, అప్పుడు నేను మార్క్ చేసుకున్నాను ఇలా 1.5 నుండి 2 ఇంచెస్ అనమాట. మన ఇష్టం, ఆ క్లాత్ని బట్టి ఇలా ఎక్స్ట్రాగా పైన పెట్టుకొని అక్కడి నుండి చూడండి సెంటర్ లైన్ కూడా, దీనికి కూడా సెంటర్ లైన్ అన్నది మనం డ్రా చేసుకున్నాము. బ్యాక్కి చిన్న మార్క్ పెట్టుకున్నాను నేను సెంటర్కి. అక్కడ నుండి ఈ ఫ్రంట్ యొక్క పార్ట్ని ఇలా పరిచేసుకొని ఇటువైపు నుండి అంటే మనం కిస్తా రౌండ్ తీసిన వైపు మాత్రమే 2 ఇంచెస్ పెంచుకోవాలండి. ఇలా 2 ఇంచెస్, ఈ కరువు దగ్గర కూడా 2 ఇంచెస్. అంతే, ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం కర్వ్ ఇలా తీసుకొని అక్కడ నుండి ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అందులో కలిపేసుకోవాలన్నమాట. లైన్ ఇక్కడ నుండి అలా ఫ్రంట్ పార్ట్ లైన్లో కలిపేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇటువైపు అయితే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇటువైపు ఏమీ పెంచుకొని అవసరం లేదు మనకు ఒక సైడు. ఇక్కడైతే చూడండి ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన మనం 1.5 నుండి 2 ఇంచెస్ పైన వదులుకున్నాం కదా, అది మొత్తం వదిలేయకుండా ఈ మనం ఫస్ట్ వేసిన ఫ్రంట్ పార్ట్ నుండి ఇలా క్రాస్గా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఇటువైపు ఇంకే మార్పులు చేయనవసరం లేదంటే ఇటు సైడ్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం చూసారు ఇలా క్రాస్గా వెళ్ళాలన్నమాట. ఆ 1.5 ఇంచ్ అన్నది మనకి కిస్తా వైపు మాత్రమే పెరగాలన్నమాట. చూసారు కదా, ఇలా అయిపోయింది. లాస్ట్లో మనం అడుగున కొంచెం క్రాస్ తీసుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు ఇలా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్ ఎందుకు తీసుకోవాలంటే సైడ్స్ ఇలా వేలపడినట్టు వస్తాయన్నమాట, వేలాడుతున్నట్టు ఉంటాయి, అందుకని క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు తీసేసుకున్నాం కదా, చూడండి ఇది ఫ్రంట్కి ఇస్తా బ్యాక్కి ఇస్తా. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ 2 కలిపేసుకొని కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. చూడండి
నేను స్టిచ్ చేసేసాను, కుట్టు వేసేసాను. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ని. ఇలా వేసేసిన తర్వాత కుట్లు 2 పైకి వచ్చే అడుగునకి పైకి వచ్చేలా, అంటే మంచి వైపు అనేది ఫేస్ టు ఫేస్ అవ్వాలి. ఇలా అనమాట. ఇలా వేసుకొని మళ్ళీ ఈ 2 జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ అనమాట. మనం కిస్తా 2 కూడా ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన తర్వాత ఆ 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని సైడ్స్ ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసేయాలి. చూడండి, నేను సైడ్స్ 2 కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసేసాక థర్డ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ కిస్తాలో జాయింట్ చేసేసుకున్నాం, సెకండ్ స్టెప్ సైడ్స్ జాయింట్ చేస్తాం, థర్డ్ స్టెప్ అడుగున మనం ఈ విధంగా మడత పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనమాట. అడుగు నేను మడత పెట్టి కుట్టు వేసేసానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కిస్తా దగ్గరికి, అంటే కాలు అడుగు నుండి కిస్తా వరకు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఇక్కడ వరకు జాయింట్ చేసేయాలి. ఇలా అడుగు నుండి ఇలా కిస్తా వరకు జాయింట్ చేసి అక్కడ ఆపేసుకోవాలి. ఆపేసుకొని నెక్స్ట్ కాల్ నుండి అలా జాయింట్ చేసేయాలి. చూసారు కదా, నేను ఇది కూడా జాయింట్ చేస్తానండి. అయిపోయింది. చూసారా, 4 స్టెప్స్లో మనకి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేస్ట్ బెల్ట్, అంటే ఎలాస్టిక్ కోసం అండి. నేను క్లాత్లో, నాకు క్లాత్ సరిపోక నేను క్లాత్లో తీసుకోలేదు ఎలాస్టిక్ ఎక్కించడానికి. ఇప్పుడు విడిగా అతుకుతున్నాను అనమాట. విడిగా అతకడం కోసం విడ్త్ 3 ఇంచెస్ విడ్త్, పొడుగేమో ఈ 4 ఫోల్డ్స్ మీద మనకి ఈ పెలాజో యొక్క నడుము ఎంత ఉందో అంత పొడుగు తీసుకుంటాము. చూడండి, ఇలా 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. నేను 1 ఇంచ్ ఎలాస్టిక్ వేస్తున్నాను నేను. అంటే 1 ఇంచ్ ఎలాస్టిక్ కోసం 3 ఇంచెస్ సరిపోతుంది. 1 ఇంచు ముందు, 1 ఇంచు వెనకాల, 1 ఇంచ్ ఏమో ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అందుకని 3 ఇంచెస్ వెడల్పున్న పట్టీ అయితే సరిపోతుంది మనకి. ఇలా 4 ఫోల్డ్స్ మీద పెలాజో ఉంది, అలానే నేను క్లాత్ కూడా 4 ఫోల్డ్స్ మీద తీసుకుంటున్నాను. అతకడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. నడుము, ఈ పెలాజో యొక్క నడుము ఎంత ఉందో అంత పొడుగుకి 1 ఇంచ్ అతకడం కోసం జాయింట్ చేసుకోవాలి కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తీసుకోవాలి. ఇలా అతికేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 1/2 ఇంచ్ నేను ఈ విధంగా పెలాజో ప్యాంట్కి అతికేసాను అనమాట. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా పొడవుగా జాయింట్ చేసేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ముందు కుట్టిన కుట్టుపైకి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు మొత్తం వేసేసుకోకుండా కొంచెం గ్యాప్ వదలాలన్నమాట. 1 ఇంచ్ నుండి 2 ఇంచెస్ వరకు గ్యాప్ వదిలేసి అప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ మనం లోపలికి ఎక్కించుకోవాలి కదా, దానికోసం. నేను చూడండి వేసేసాను. ఇలా వేసేసాను కదా, ఈ గ్యాప్లోంచి మనం ఎలాస్టిక్ని ఎక్కించుకుందాం. ఈ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మనకి వేస్ట్ ఎంత వచ్చింది, 32 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలన్నమాట. మైనస్ చేసుకుంటే 29 వస్తుంది. అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే మనం జాయింట్ చేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. అంటే టోటల్గా 30 ఇంచెస్ పెట్టాను. 32 ఇంచెస్కి 3 ఇంచెస్ మైనస్ చేస్తే 29 ఇంచెస్. నెక్స్ట్ మనం ఇది కుట్టు వేస్తాం కదండి, దానికోసం 1 ఇంచ్ పెట్టాను. అంటే టోటల్గా 30 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా పిన్తో ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకొని, ఇలా వేయకూడదండి, అలా వేస్తే మనకి క్లాత్ అదే ఎలాస్టిక్ గట్టిగా దలసరి వచ్చేస్తుంది. అందుకని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యే విధంగా స్టిచ్ వేసుకొని ఈ విధంగా ఇలా మడత పెట్టుకొని పైన ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి, నేను 2 ఓవర్లాప్ అయ్యే విధంగా ఇలా స్ట్రాంగ్గా స్టిచ్చెస్ వేసేసాను. వేసిన తర్వాత ఈ పైన మనం గ్యాప్ వదులుకున్నాం కదా, దాన్ని కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసేసిన తర్వాత మధ్యలో సెంటర్లో ఎలాస్టిక్ మడత పడిపోకుండా ఉండడం కోసం సెంటర్లో లాగి పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా సెంటర్లో. అంతేనండి, ఈజీగా ఎలాస్టిక్ బ్యాండ్ రెడీ అయిపోయింది మనకి. కుల్లోట్స్ విత్ ఎలాస్టిక్ అనమాట. ఈ విధంగా ఉందండి. ఇది స్కర్ట్లా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. సేమ్ పెలాజో కటింగ్ కూడా ఇంతే, కాకపోతే అది పొడవు పెట్టుకుంటాము, ఇది 3/4 పెట్టుకుంటాం.